ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వారి జీవితంలో ప్రళయం రాబోతోంది. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది, ఏ విధంగా ప్రళయం రాబోతోంది, అలాగే ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం వీరికి లభిస్తుందా లేదా ఆగ్రహాన్ని పొందుకోబోతున్నారా? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినంత మాత్రాన పాత వ్యక్తులను మర్చిపోయే మనస్తత్వం వీరిది అస్సలు కాదు. ఎంతమంది కొత్త వ్యక్తులు జీవితంలోకి వచ్చినా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకునే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో అతి త్వరలో ప్రళయం రాబోతుందనే చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఏదైనా ఉచ్చులో ఇరికించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఆ పరమశివుడు ఆగ్రహించి 3వ కన్ను తెరవబోతున్నాడు. అంటే మీకు చెడు చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరో వారిని ఆ పరమశివుడే నశింపజేస్తాడు. కాబట్టి నిత్యం శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. అంటే మీ యొక్క జీవితంలో ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరో ఆ యొక్క వ్యక్తులు ఆ పరమశివుడి ఆగ్రహానికి గురికాక తప్పదో. ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. మీరు ఏ పని చేసే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు చేసే పొరపాటు ఏమిటి అంటే కనుక, మీరు ఏ పని చేసే ముందైనా సరే ఆలోచించకుండా, ఆ భగవంతుణ్ణి అడగకుండానే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయటానికి ఏదైనా కుట్ర పన్నుతున్నా కానీ తొందరపాటుతనంతో ఆ కుట్రలో ఇరుక్కుంటూ ఉంటారు. అటువంటి పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే వారు మీ యొక్క జీవితంలో ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కేవలం శివారాధన చేసుకోండి చాలు. ఆ పరమశివుడే 3వ కన్ను తెరిచి తన యొక్క ఆగ్రహాన్ని వారిపైన చూపిస్తాడు. మీకు ఎటువంటి సమస్యలను సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి సమస్యలతో వారే నలిగిపోతారు. ఆ విధంగా పరమశివుడు మీకు అండగా ఉండబోతున్నాడు. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం అతి త్వరలో నూతన ఉద్యోగ అవకాశం కూడా వీరికి ఉంటుంది. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉండి ఉద్యోగం పొందుకోవాలనే ఆశతో చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో ఒక చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన అతి త్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. అలాగే మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఎదుగుదల లేదని బాధపడుతున్నట్లయితే కూడా చక్కటి ఎదుగుదల మీకు లభించబోతుంది. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వ్యక్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశం వస్తుంది. అలాగే ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక పెరుగుదల లేక నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారో అటువంటి వారికి ఆర్థిక పెరుగుదల కూడా రాబోతుంది. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు. పార్టీకి సేవలు చేస్తూ చాలా కాలంగా పార్టీలో తిరుగుతున్న వ్యక్తులకి
అకస్మాత్తుగా ఒక అధికారం వచ్చే పరిస్థితులు కూడా అతి కొద్ది రోజుల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశికి చెందిన వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇదివరకు లాభాలు లేవని మీరు బాధపడుతున్నట్లయితే కనుక చక్కటి లాభాలను పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆ పరమశివుణ్ణి ఆరాధించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు శుభం కలుగుతుంది. అంతేకాని ఆ పరమశివుణ్ణి ఆరాధించకుండా దైవానుగ్రహం లేకుండా మీరు ఎటువంటి తొందరపాటు పనులు చేసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కానీ అది మీకు కీడు చేసే విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ యొక్క జీవితంలో ప్రళయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. మీపైన నిందలు ఆరోపణలు వేయటం కానీ, మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా ఉచ్చులో ఇరికించడానికి ప్రయత్నం చేయటం కానీ, మీకు చెడు వ్యసనాలను అలవాటు చేయటానికి ప్రయత్నం చేయటం కానీ, ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారు మీ యొక్క జీవితంలో సమస్యలను సృష్టించబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటువంటి వ్యక్తులో గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది. తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ సభ్యుల కంటే కూడా బయటి వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులను పక్కన పెట్టేసి బయటి వ్యక్తులతో అతి చనువుగా ఉంటారు. అటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని కూడా కొంతమంది వ్యక్తులు కుట్ర పన్ని వారిని అనేక రకాల సమస్యల్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. చెడు వ్యసనాలకు అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ఉచ్చులో పడకుండా మీరు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. అలాగే సింహరాశి వారు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఆ పరమశివుణ్ణి ఆరాధించండి. మీకు ఆ నిర్ణయం కరెక్ట్ అని మనసుకు అనిపిస్తేనే, అంటే ఆ పరమశివుణ్ణి ఆరాధించిన తర్వాత కూడా ఆ నిర్ణయం కరెక్ట్ అని అనిపిస్తే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అయితే సింహరాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవానుణ్ణి కూడా ఆరాధించండి. విష్ణు ఆరాధన కూడా సత్ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. అలాగే రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించండి. అంటే ఒక శుభతిథి ఉన్న రోజు ఈ విధంగా రావి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఎందుకంటే ఆ విష్ణుమూర్తే చెప్పాడు, సాక్షాత్తు రావి చెట్టులో నేను కొలువై ఉన్నాను అని. అటువంటి రావి చెట్టు దగ్గర మీరు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. అలాగే సూర్యారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సుల కోసం ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు అందజేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను సింహరాశి వ్యక్తులు పొందుకోగలుగుతారు. అలాగే గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు దాన ధర్మాలు చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్